ఫైటర్ రివ్యూ. హృతిక్ రోషన్, దీపికా పదుకొనె జంటగా నటించిన సినిమా ఫైటర్. వార్, పఠాన్ విజయాల తర్వాత దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన సినిమా ఇది. ఇండో-పాక్ మధ్య యుద్ధం, తీవ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి. కథ: ఫ్యాటీ అలియాస్ శంషేర్ పఠానియా హృతిక్ రోషన్ ఎయిర్ ఫోర్స్ పైలట్. తనను తాను పైలట్ అని కాకుండా ఫైటర్ అని భావిస్తాడు. అతనితో పాటు మిన్నీ అలియాస్ మిన్నల్ రాథోర్, దీపికా పదుకొనె, సర్తాజ్ గిల్, కరణ్ సింగ్ గ్రోవర్, బషీర్ ఖాన్, అక్షయ్ ఒబెరాయ్ ఇలా బెస్ట్ పైలట్స్ అందరినీ ఒక టీమ్గా ఏర్పాటు చేస్తారు. వాళ్ళ కమాండ్ ఆఫీసర్ రాకీ అలియాస్ రాజేష్ జైసింగ్, అక్షయ్ కుమార్. పుల్వామాలో తీవ్ర దాడి తర్వాత పాకిస్తాన్లోని టెర్రరిస్ట్ క్యాంపుపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్ చేస్తుంది. సర్తాజ్ గిల్, బషీర్ ఖాన్ పాక్ ఆర్మీ చేతికి చిక్కుతారు. వాళ్ళని ప్రాణాలతో వెనక్కి తీసుకురావడం కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏం చేసింది? మధ్యలో ప్యాటీని హైదరాబాద్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీకి ఎందుకు షిఫ్ట్ చేశారు? ప్యాటీ, రాకీ మధ్య మనస్పర్ధలు ఎందుకు వచ్చాయి? ప్యాటీ, మిన్నీ మధ్య ఏం జరిగింది? చివరకు సర్తాజ్, బషీర్ ప్రాణాలతో ఇండియా వచ్చారా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఫైటర్ కంటే ముందు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తీసిన వార్, పఠాన్ సినిమాలు ఇండో-పాక్ టెర్రరిస్ట్ నేపథ్యంలోనే తీసిన సినిమాలే. ఆ రెండిట్లో యాక్షన్ హైలైట్ అయ్యింది. ఈసారి సేమ్ బ్యాక్డ్రాప్ తీసుకున్నారు, కానీ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో మార్పు కనిపించింది. కథా కథనంలో హ్యూమన్ ఎమోషన్స్ని టచ్ చేశారు. యాక్షన్ కంటే ఎక్కువ డ్రామా మీదనే ఫోకస్ చేశారు. హృతిక్ రోషన్ స్వాగ్ చాలా సన్నివేశాలు నిలబెట్టింది. పైలట్ పాత్రలో ఆయన పర్ఫెక్ట్ అసలు. ప్లీజ్ అని చెప్పే చోట హృతిక్ హ్యాండ్సమ్ లుక్స్, స్మైలీ ఫేస్ కానీ, ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన నటన కానీ చాలా బాగుంటుంది. ప్రతి సన్నివేశంలో హృతిక్ రోషన్ ఆకట్టుకుంటారు. మిన్నీగా దీపికా పదుకొనె, రాకీ పాత్రలో అక్షయ్ కుమార్, కరణ్ సింగ్ గ్రోవర్, అభిషేక్ ఒబెరాయ్ ప్రతి ఒక్కరూ పాత్రలకు ప్రాణం పోశారు. టెర్రరిస్ట్ రోల్ చేసిన రిషబ్ షాహ్ని ఓకే అనిపించారు. ఫైటర్ గురించి క్లుప్తంగా చెప్పాలంటే కమర్షియల్ ప్యాకేజ్డ్ పేట్రియాటిక్ సినిమా. కథ, కథనం, సన్నివేశాలు కొత్తగా ఏమీ లేవు, కానీ చూస్తున్నంతసేపు బోర్ అయితే కొట్టదు. కమర్షియల్ మూవీ లవర్స్కు నచ్చుతుంది. ఫైటర్ సినిమాలో వార్, పఠాన్ రేంజ్ అయితే కాదు. ఆ రెండు చిత్రాలను దృష్టిలో పెట్టుకుని సిద్ధార్థ్ ఆనంద్ యాక్షన్ కోరుకుంటే డిజపాయింట్ అవుతారు. ఫైనల్గా ఫైటర్ అబవ్ యావరేజ్. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.